హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియా మేకోవర్. ఈరోజు మనం ఒక స్పెషల్ అండ్ బ్యూటిఫుల్, అందరికి అట్రాక్షన్గా ఉండే ఒక హెయిర్ స్టైల్ అనేది తెలుసుకుందాం. ఆ హెయిర్ స్టైల్ ఏంటి అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలా చూస్తేనే మనం హెయిర్ స్టైల్ ఎలా వేస్తున్నాం, ఎలా తీసుకుంటున్నాం, హెయిర్ని ఎలా ప్యాక్ చేస్తున్నాం అనేది తెలిస్తేనే మనం హెయిర్ అనేది నీట్గా మనం స్టైల్ చేయగలం. లేదనంటే మనకు తెలియకుండా వేయలేం కదా. సో అందుకనే మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హెయిర్ స్టైల్ వేయాలన్నా కూడా హెయిర్ ఎంత తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి అనేది కూడా మనకి తెలిసి ఉండాలి. సో ఈ వీడియోలో మొత్తం ఎలా వేసుకుంటున్నాం ఏంటనేది మనం తెలుసుకుందాం. సో స్కిప్ చేయకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వేస్తున్న హెయిర్ స్టైల్ ఏంటంటే రోజ్ బన్ హెయిర్ స్టైల్ అనమాట. ఇది ఓన్లీ బ్యాక్ హెయిర్ స్టైలు. మీరు కావాలి అనుకుంటే మీకు ఫ్రంట్ మీ ఫేస్కి తగినట్టుగా ఏ హెయిర్ స్టైల్ అయితే మీరు వేసుకోవాలని మీకు ఇష్టపడుతున్నారో సో ఆ హెయిర్ స్టైల్ని మీరు వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫ్రంట్లో ఫ్రెంచ్ హెయిర్ స్టైల్ని తీసుకున్నాను. ఫ్రంట్ హెయిర్ స్టైల్ వచ్చేసి మనం ఎలా తీసుకోవాలి అని అంటే మనం 2 ఇంచెస్ అనమాట. అంటే మన ఫ్రంట్ పార్టీషన్లో పాపిడి తీసుకొని ఆ మొత్తం ఆ పాపిడి పొడవు 2 ఇంచెస్ ఉండాలి. సో 2 లేదా 2.5. హెయిర్ ఎక్కువగా ఉంటే 2 చాలు, లేదనంటే 2.5 హెయిర్ ఇంచెస్ తీసుకుని దాన్ని మనం హెయిర్ ఏదైతే మనం ఫ్రంట్ హెయిర్ స్టైల్ వేసుకోవాలనుకుంటున్నామో దాన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ ఫ్రెంచ్ అల్లుకున్నాను. సో నేను కింద ఇయర్ దగ్గర కింద 2 ఇంచెస్ హెయిర్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా వదిలేసాను. ఎందుకనంటే మీరు తర్వాత వీడియోలో చూడండి. అలా ఫ్రెంచ్ చేసుకున్న తర్వాత రెండింటిని వెనక సైడు దాన్ని రబ్బర్ బ్యాండ్తో నేను దాన్ని సెక్యూర్ చేసుకున్నాను. ఇలా రబ్బర్ బ్యాండ్తో సెక్యూర్ చేసుకున్న దాన్ని మనం ఏం చేయాలి అని అంటే అక్కడ మనం అల్లుకున్నాం కాబట్టి దాన్ని రిమూవ్ చేసేసి రబ్బర్ బ్యాండ్ పెట్టిన తర్వాత దాన్ని ట్విస్ట్ చేయాలన్నమాట. ఏదైతే మనం రబ్బర్ బ్యాండ్తో సెక్యూర్ చేయగా మిగిలిన హెయిర్ ఏదైతే ఉందో దాన్ని ట్విస్ట్ చేయాలి. ఇలా ట్విస్ట్ చేస్తూ కొంచెం టైట్గా ట్విస్ట్ చేస్తూ దాన్ని మనం రోల్ చేసుకుంటూ ఒక ఫ్లవర్ మాదిరి రోల్ చేసుకుంటూ ఎక్కడైతే రబ్బర్ బ్యాండ్తో సెక్యూర్ చేసి పెట్టామో అక్కడ ఈ ఫ్లవర్ని సెట్ చేయాలి. దీనికి యూ పిన్స్ కానీ జిగ్ జాగ్ పిన్స్ కానీ యూజ్ చేయాలి. సో అక్కడ అది డిస్టర్బ్ అవ్వకుండా పిన్స్ బయటికి కనిపించకుండా నీట్గా సెట్ చేయాలి. తర్వాత ఈ ఫ్లవర్ కింద హెయిర్ ఉంది కదా, ఇంకా దాంట్లో కొంచెం హెయిర్ తీసుకుని నార్మల్గా జడ అల్లుకుని ఎప్పుడు మనం వేసుకుంటాం కదా 3 లేయర్స్ తీసుకుని, సో అట్లానే థిన్ లేయర్ తీసుకుని అక్కడ మనం జడ అల్లుకుంటూ ఒక సైడు ఏదైతే మనం ఫ్లవర్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఎక్కడైతే మనకి నీట్గా ఆ షేప్ రావాలి అని అనుకుంటున్నామో మీరు ఏ వైపుకు చుడతారో ఆ లేయర్స్ బయటకు వచ్చేలాగా రైట్ సైడ్ లెఫ్ట్ అయితే లెఫ్ట్ అట్లా పైన పుల్ చేయాలన్నమాట. 2-3 స్టెప్స్ అల్లిన తర్వాత అక్కడ ఒక లేయర్ని పైకి లాగుతూ అలా చివరి వరకు లాగాలి. ఇలా చేసిన తర్వాత మీరు ఏదైతే పైకి పుల్ చేశారో అది పైకి వచ్చేటట్టు మీరు ఇందాక ట్విస్ట్ చేసి రోల్ చేసి పెట్టిన దాని చుట్టూ కూడా వీడియోలో చూపిస్తున్న దాని ప్రకారం మీరు దాన్ని చుట్టి దాన్ని పిన్తో సెక్యూర్ చేయాలి. ఇలా దీని తర్వాత ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఫ్రంట్లో 2 ఇంచెస్ హెయిర్ వదిలేసాం కదా. సో ఇప్పుడు ఆ హెయిర్ని ఏం చేయాలని అంటే దాన్ని కూడా ట్విస్ట్ చేయాలన్నమాట. ట్విస్ట్ చేసుకుంటూ ఇప్పుడు ఏదైతే ఫ్లవర్ని మనం డిజైన్ చేసి అక్కడ పెట్టామో ఆ ఫ్లవర్కి దీన్ని కింద నుంచి ఒకటి పైనుంచి, అంటే రైట్ సైడ్ ఒకటి కింద నుంచి అయినా లేకపోతే లెఫ్ట్ సైడ్ ఒకటైనా ఏది 2 ఒకేలా అయినా సరే మీరు మీకు ఇష్టం వచ్చినట్టుగా దాని చుట్టూ కూడా దాన్ని సెక్యూర్ చేయాలి. సో ఇలా రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా సెక్యూర్ చేసిన తర్వాత ఇంకా మీకు ఫ్లవర్ ఇంకా షేప్ రాలేదు, ఇంకా షేప్ అవుట్ కనిపిస్తలేదు అని అనుకుంటే మీకు తెలుస్తుంది కదా. సో అప్పుడు దాన్ని షేప్ అవుట్ చేయండి. ఇంకా అది అలా ఫిక్స్డ్గా ఉండాలి అని అనుకుంటే మీ దగ్గర ఏమన్నా హెయిర్ ఫిక్సర్ ఉంటే దాన్ని స్ప్రే చేసి దాన్ని ఇంకా నీట్గా హ్యాండ్స్తో పైన షేప్ అవుట్ చేస్తే చాలా నీట్గా వస్తుంది అన్నమాట. తర్వాత ఈ పై హెయిర్ స్టైల్ అయిపోయిన తర్వాత ఇంకా మిగిలిన హెయిర్ ఏదైతే లీవ్ చేసామో లూజ్ హెయిర్ ఉందో ఆ హెయిర్ని ఏం చేయాలి అని అంటే మనం ఒక సైడ్ 3 లేయర్స్ తీసుకోవాలి. కొంచెం హెయిర్ తీసుకోవాలి, థిక్గా తీసుకోండి, కొంచెం ఎక్కువ తీసుకోండి.
ఈ హెయిర్ని ఏం చేయాలి అని అంటే 3 లేయర్స్ కింద నార్మల్ మనం జడ వేసుకుంటాం కదా, సో అట్లాగే నార్మల్గా జడ వేసుకోవాలి. ఇలా నార్మల్గా జడ వేసుకుంటూ ఒక లేయర్ని మనం ఏదైతే లీవ్ హెయిర్ ఉందో, ఏదైతే అల్లుకున్న దాంట్లోనికి ఒక లేయర్ని ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ మొత్తం జడ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా ఒక సైడే వేసుకొని ప్యాక్ చేయొచ్చు, లేదా 2 సైడ్లు వేసుకున్నా ప్యాక్ చేయొచ్చు. నేను ఇక్కడ 2 టైప్స్ కూడా నేను వీడియోలో చూపించాను. మీరు సరిగా అబ్జర్వ్ చేస్తే అది మీకు తెలుస్తుంది. ఇలా ఒక సైడ్ లేయర్ వేసుకుంటూ ఒక్కొక్క లేయర్ని మనం యాడ్ చేసుకుంటూ ఇలా హెయిర్ అంతా కూడా ఏదైతే చివరి లేయర్ వరకు ఉందో అదంతా కూడా అలానే అల్లుకుని వచ్చి కింద పిన్స్ తోటి సెక్యూర్ చేసుకోవాలి. పిన్తో సెక్యూర్ చేసుకునేది మన చేతిలోనే ఉంటుంది. సో దాన్ని చాలా జాగ్రత్తగా సెక్యూర్ చేసుకుంటేనే అది లాంగ్ లాస్టింగ్ ఉంటుందంటే ఫంక్షన్ కానీ మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మరలా మనం తిరిగి వచ్చి తీసేంత వరకు కూడా అది అట్లా ఉండాలంటే దాన్ని అంత స్ట్రాంగ్గా మనం దాన్ని సెక్యూర్ చేయాలి. ఇలా సెక్యూర్ చేసిన తర్వాత మనం హెయిర్స్ అనేది చాలా నీట్గా వస్తుంది అన్నమాట. ఇలా యూ షేప్లో కింద ఒక యూ షేప్ అనేది అక్కడ లీవ్ చేసిన హెయిర్కి మనం అల్లిన దాన్ని బట్టి ఏదైతే జడ వేసుకుంటూ ఒక లేయర్ మనం కలుపుకుంటూ మనం అల్లామో దాన్ని జాగ్రత్తగా సెక్యూర్ చేసినప్పుడు అదంతా కూడా ఒక యూ షేప్లో మనకి కనిపిస్తూ ఉంది. మీరు వీడియోలో ప్రతిదీ చూసినట్లయితే మీకు తెలుస్తుంది అన్నమాట. మీరు ఏది ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే ఏది ఎక్కడ హెయిర్ అనేది ఎలా తీసుకోవాలనేది కంపల్సరీ తెలియాలి. అందుకని మనకి చెప్పేటప్పుడు జాగ్రత్తగా చూడాలి. అలా చూడగలిగితేనే ఎంత కష్టమైన హెయిర్ స్టైల్ అయినా చాలా ఈజీగా వేసుకోవచ్చు. హెయిర్ స్టైల్ వేసుకోవడం కష్టమేమీ కాదు, చాలా ఈజీ. ఎందుకంటే మనం డైలీ జల్లు వేసుకుంటాం కదా, సో ఆ జల్లు వేసుకునేదే కాకుంటే ఏంటంటే కొంచెం మోడల్గా వేసుకుంటాం. ఆ మోడల్ ఎలా వేసుకోవాలనేది తెలియాలి కాబట్టి మిమ్మల్ని చూడమనేది. సో అలా చూస్తే మనకి ఎంత గొప్ప హెయిర్ స్టైల్ అయినా వేసేసుకోవచ్చు. ఈ రోజుల్లో అందరూ యూట్యూబ్లోనే చూసే కదా అందరూ హెయిర్ స్టైల్ నేర్చుకుంటున్నారు, ఇంకా క్లాసెస్ చెప్తున్నారు, ఇంకా చాలా వరకు కూడా అప్డేట్ అయ్యారు. ఇంకా కొంతమంది ఉన్నారు, అయిన వాళ్ళ కోసం నేను చెప్పట్లేదు. ఇంకా ఎవరైతే ఉన్నారో ఇంకా ఇంట్రెస్ట్ ఉండి లేకపోతే బయటికి వెళ్ళి నేర్చుకోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూట్యూబ్ చాలా ప్లస్ అవుతుంది. అందుకనే మనం ఏ వీడియో చూసినా కూడా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూడాలి. దాంట్లో ఉన్నది ప్రతిదీ కూడా మనం నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటేనే ఏదైనా మనం నేర్చుకుంటేనే అది కంప్లీట్గా మనకి వర్క్ అనేది వస్తుంది అన్నమాట. ఆ వర్క్ కంప్లీట్ అయినప్పుడు మనకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఆ సాటిస్ఫాక్షన్ రావాలి అని అంటే మనం చేసే పనిని ఇంట్రెస్ట్గా చేయాలి, మైండ్ పెట్టి చేయాలన్నమాట. సో ఈ హెయిర్ స్టైల్ మీరు చూసారు కదా, చాలా సింపుల్గా ఉంటుంది. చిన్నపిల్లలకు వేసుకోవచ్చు, పెద్దవాళ్ళకంటే కాలేజీ పిల్లలకు కూడా వేసుకోవచ్చు. ఎవరైనా హెయిర్ స్టైల్ వేసుకోవచ్చు, ఏజ్ వాళ్ళు కాకుండా ఇంకెవరైనా హెయిర్ స్టైల్ వేసుకోవచ్చు. పార్టీకి లేకపోతే అకేషన్గా ఏదైనా పండగకి ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది. హెయిర్ స్టైల్ లుక్ కూడా చాలా ఎలిగెంట్గా ఉంటుంది. అందరూ కూడా అంత యూనిక్గా మనకు కనిపిస్తాయి. ఎంతమందిలో ఉన్నా కానీ మనం వేసుకునే డ్రెస్సింగ్ కానీ లేకపోతే మన హెయిర్ స్టైల్ మన లుక్ మొత్తం మార్చేస్తుంది అనమాట. సో అలా ఉంటే మనం ఏదైతే చూస్ చేసుకుంటామో అది దాని మీద మన లుక్ అనేది బేస్ అయి ఉంటుంది. సో మీరు ఇప్పటివరకు చూసిన హెయిర్ స్టైల్ మరి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారు కదా, మీకు నచ్చింది కదా. సో మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే మీకు డెఫినెట్గా వస్తుంది. ఎక్కువ కష్టమే కాదు. మరి మీరు నేర్చుకుని ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. మరి ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం ప్రియా మేకోవర్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్స్ నాకు చెప్తారు కదా ఫ్రెండ్స్, ఓకేనా? ఇలాంటివి మరిన్ని ఇంకా నేను పోస్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి మీ హెల్ప్ నాకు ఇవ్వండి, ఓకేనా? థ్యాంక్ యూ.